రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా మాదేపల్లి గురుకులపేటలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇక కర్రలు రాళ్లు కత్తులతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గాయపడిన వారందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా మాదేపల్లి గురుకులపేట ఉపాధి హామీ పనుల్లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలు రాళ్లు కత్తులతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి, రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే ఏలూరు జిల్లా ఏలూరు రూరల్లో ఉన్నటువంటి మాదేపల్లి శివార్లో ఉన్నటువంటి ఏదైతే గురుకులపేట ఉందో ఆ గురుకులపేటలో ఉపాధి హామీ పనుల నిమిత్తం రెండు వర్గాల మధ్య గొడవ అయినటువంటి పరిస్థితి. గొడవ కాస్త కత్తులు కటార్లు అదేవిధంగా రాడ్లు అదేవిధంగా గుణపాలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనలో అయితే సుమారుగా 8 మందికి అయితే తీవ్ర గాయాలని, మరొక 10 మందికి వరకు అయితే పాక్షికంగా గాయాలైనటువంటి పరిస్థితి. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 8 మందిలో ఇద్దరికైతే తీవ్ర గాయాలు కారణం వారికి మెరుగైన వైద్యం కోసం విజయవాడకి రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక అసలు ఈ గొడవ అంతా కూడా రావడానికి కారణమైనటువంటి పరిస్థితి చూసినట్లయితే ఏదైతే ఉపాధి హామీ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు ఆ ఉపాధి హామీ పనులు అయితే దానికి సంబంధించి ఎక్కువ మంది చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇటు టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. అయితే చేరిన తర్వాత ఎవరైతే గతంలో నాయకత్వం వహించారో, ఎవరైతే గతంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం పనులు చేశారో వీరు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రావడంతో ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీ జాయిన్ అయినటువంటి వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ రెండు వర్గాలకు విడిపోయి వీరు వేరువేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే పన్నుల నిమిత్తం ఈ ఉపాధి హామీ పని జరుగుతుందో ఇదే క్రమంలో ఇరు వర్గాలు కూడా మాటలతో జరిగింది. ఆ తర్వాత ఒకరిపై దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కూడా ఏదైతే పన్నుల నిమిత్తం వాడుతున్నటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో కొడవలు కావచ్చు, లేకపోతే గుణపాలు కావచ్చు, పాటలు కావచ్చు, అదేవిధంగా రాళ్లతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. దాడిలో అయితే సుమారుగా ఎవరైతే ప్రత్యర్థి దాడి చేసిన వారు ఉన్నారో వారు సుమారుగా 20 మంది ఒకేసారి వీళ్ళ మీద కొట్టడం వల్ల వీరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన అంతా జరిగిన తర్వాత పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల మధ్య శాంతం చేశారు, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎవరైతే గాయపడిన వారు వీరందరిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారిని విజయవాడ రిఫర్ చేయడం జరిగింది. బ్రాహ్మణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మ.